హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో గులాబ్ జామున్. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. గులాబ్ జామున్ తయారు చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఇక్కడ నేను బయట దొరికే రెడీమేడ్ గులాబ్ జామున్ ప్యాకెట్ని తీసుకున్నాను. పిండి కలిపేటప్పుడు నేను పాలను తీసుకున్నాను. ఇక్కడ నేను పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పాలని మనము కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. మనకు పాలు ఎక్కువగా ఒకటేసారి పోసుకున్నామంటే పిండి పల్చగా అవుతుంది. అప్పుడు మనకు గులాబ్ జామున్ సరిగ్గా రావు. ఫ్రెండ్స్ ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని రౌండ్ షేప్లో చేసుకోవాలి. జామున్స్ మనము రౌండ్గా చేసుకునేటప్పుడు పగుళ్ళు రాకుండా ఉండాలంటే మనం చేతికి కాస్త ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని రౌండ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. మనం తీసుకున్న పిండికి ఎన్నైతే జామున్స్ వస్తాయో అన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం జామున్స్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కేలోపు మనం షుగర్ పాకాన్ని రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్లో 1.5 గ్లాస్ షుగర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ షుగర్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. మనం వేసుకున్న షుగర్ మొత్తం కరిగిపోయే వరకు కలుపుకోవాలి. ఫ్రెండ్స్ మనకు పాకం ఎలా రావాలంటే మనం వేసుకున్న షుగర్ మొత్తం కరిగిపోయాక ఒక పొంగు వచ్చి తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం మనం ఇలాచిని దంచి వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు పాకం రెడీ అవుతుంది. పాకం అయ్యేలోపు మనకు ఆయిల్ వేడెక్కింది కాబట్టి ఇప్పుడు మనం తయారు చేసుకున్న గులాబ్ జామున్స్ని ఒకటొకటిగా వేసుకోవాలి. ఫ్రెండ్స్ మనము గులాబ్ జామున్లు ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం జామున్స్ వేసుకోగానే కదపకూడదు. కొద్దిసేపు అయ్యాక కలుపుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మంచి కలర్ వచ్చాక తీసేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న జామున్స్ని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకొని మెల్లిగా కలుపుకుంటే మనకు యమ్మీ అండ్ టేస్టీ గులాబ్ జామున్స్ రెడీ అయిపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.